ఇప్పుడే 'ఓజీ' సినిమా చూడడం కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్ళామో, అదే ఎక్స్‌పెక్టేషన్‌తోటి బయటకొస్తాం భయ్య. ఇది మాత్రం పక్కా. మెయిన్‌లీ అయితే మన యూత్‌కైతే పిచ్చగా నచ్చుద్ది సినిమా అయితే. 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇగ విపరీతం. అసలు పూనగాలే. సీట్‌లో కూర్చోలేకపోతున్నారు. అబ్బబ్బబ్బా! పిచ్చి లేపారనుకో సినిమా మొత్తం. ఆ ఎలివేషన్స్ గాని, ఆ షార్ట్స్ గాని, పవన్ కళ్యాణ్ అన్న ఎక్కడ ఎంట్రీ ఇస్తున్నాడో ఆ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర అబ్బబ్బబ్బా! ఇచ్చి పడేసారు. అసలు పవన్ అన్న కళ్యాణ్ కెరీర్‌లోనే ఇట్లాంటి సినిమా లేదు. నాకు తెలిసి రాదనుకో. అంత గ్యాంగ్‌స్టర్‌లా అన్నని చూపియడం, ఆళ్ళు ఈ ఏజ్‌లో కూడా ఆ లుక్స్‌లో కనిపియడం, అసలు ఆ సూట్ సెట్ అవ్వడం, ఆ స్వాగే వేరసలు. పిచ్చి చేశాడు. ఏదైతే 3 డైనోసార్‌లు ఉంటాయి గదా! డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, హీరో. ఈ మూడిటిని నడిచిన సినిమా భయ్యా మొత్తం. ఎందుకంటే ఒక ఫ్యాన్ బేస్ సినిమా తీస్తే ఎలా ఉంటదో నిరూపించాడు 'సుజిత్ అన్న'. ఆ రేంజ్‌లో తీసేసాడు. ఆ రేంజ్‌లో పవన్ కళ్యాణ్‌ని చూపిచ్చాడు. స్టోరీ పరంకొస్తే జపాన్‌లో ఒక యుద్ధం జరుగుతది. అక్కడ ఒక మాస్టర్ గాని ఫైటింగ్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుండి ముంబైకొస్తాడు. ముంబైకొచ్చిన తర్వాత దాదా అనే వ్యక్తి పరిచయం అవుతాడు ప్రొఫెషనల్. సో, అక్కడి నుండి స్టోరీ మొదలవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? దాదా ఫ్యామిలీకి ఏమైనా ఆపదొస్తే కాపాడతాడా? ఏం జరుగుతుందనేది మిగతా స్టోరీ అంతా. సో, ఈ స్టోరీనే మొత్తం సినిమా మొత్తం తిప్పుతుంటాడు. కానీ ఎక్కడ బోరింగ్ రాదు భయ్య. అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ మీద ట్విస్ట్‌లుంటాయి. పిచ్చిగా తిరగదీశాడు సినిమా మొత్తం. ఫ్యాన్స్‌కైతే పూనకాలే ఇంకా. ఆ రేంజ్‌లో చూపించాడు సినిమా మాత్రం. అసలు హైలైట్ ఉంది. సినిమా మొత్తం హైలైట్ మాత్రం వన్ మ్యాన్ షో. మొత్తం ఎవరైతే పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఎక్కడైతే ఎంట్రీ ఇస్తాడో ఆ ఎలివేషన్స్ గాని, ఇంటర్వల్ ముందు వచ్చి ఒక ఫైట్ ఉంటది. అది గాని అసలు సినిమాకి ప్లస్ పాయింట్స్ అవి. మస్తున్నాయి అసలు సినిమా మాత్రం సూపర్‌గా అదిరిపోయింది. ప్రతి షాట్, ప్రతి సీన్, ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఎంత ఎక్స్‌పెక్టేషన్ తోటి సినిమాకెళ్ళామో అదే ఎక్స్‌పెక్టేషన్ బయటకొస్తాం. అంతగా చూపించాడు పవన్ కళ్యాణ్ అన్న. అన్న కెరియర్‌లోనే ఇలాంటి సినిమా రాదు. నాకు రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఈ లుక్స్‌తో, ఈ స్వాగ్‌తో అసలు ఏదైనా తీశాడు ఆ సినిమా. మామూలుగా లేదు. ఎవరికి వాళ్ళు యాక్టింగ్ ఇరగదీసేసారు. మెయిన్ సినిమాకి ప్లస్ పాయింట్ ఏసేసాడంటే మ్యూజిక్. మ్యూజిక్ ఎక్కడైతే మన తమన్ అన్న మ్యూజిక్ తోటి సినిమా మొత్తాన్ని అరికట్టేసాడు భయ్య. ఒక మ్యూజిక్ తోటే. మ్యూజిక్, పవన్ కళ్యాణ్ ఎంట్రీ. సినిమాకి ఇవే 2. ఆ డైరెక్షన్. ఎక్కడైతే ఏ షాట్ పెట్టాలి? ఎట్లా తీయాలి? అనే రేంజ్‌లో చూపించాడు. హీరోయిన్ పాత్ర కూడా కొంచెం మట్టుకున్న సూపర్‌గా ఉంది. హైలైట్‌గా ఉంది అసలు. స్టోరీ పరంగా వస్తే ఇగ ఇదే మొత్తం దీని చుట్టే గ్యాంగ్‌స్టర్‌గా నడుస్తుంటది. తిరుగుతుంటది. హైలైట్ అంటే సినిమా మొత్తం హైలైట్‌లో మెయిన్‌లీ వచ్చేదెక్కడంటే ఇంటర్వల్ ట్విస్ట్. అక్కడి నుండి స్టోరీ స్టార్ట్ అయితది. అసలు మామూలుగా లేదు. ఇరగదీసేసాడు. ఎంతగా ఎక్స్‌పెక్టేషన్‌తో సినిమాకెళ్తామో ఆ లెవెల్‌లో ఏ లెవెల్‌లో మనకు హైప్ పెంచాడో అదే హైప్ తోటి బయటికి పంపించాడు. మెయిన్‌లీ ఫ్యామిలీకి నచ్చుద్దంటే ఫ్యామిలీకి నచ్చకపోవచ్చు మేబీ. యూత్‌కయితే బాగా కనెక్ట్ అయితది. ఎందుకంటే ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా తీస్తే ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఉంటాడు పవన్ కళ్యాణ్ అనేది ఈ సినిమాలో మనం చూసుకోవచ్చు. మాస్ ఎలివేషన్స్‌తో, మాస్ ఫైట్స్‌తో అసలు మొత్తం వైలెంటే సినిమా మొత్తం. ఎక్కడ కూడా సైలెంట్‌గా ఉండదు. మొత్తం వైలెన్స్. అసలు కొత్తగా ఆ పేర్లు పడే విధానం గాని, టైటిల్స్ పడే విధానం గాని అసలు బాగా ఒక కొత్త కాన్సెప్ట్‌గా తీశాడు. ఆ స్టోరీనే డిఫరెంట్‌గా అనిపించింది. ఓవరాల్‌గా సినిమా మొత్తం అదిరిపోయింది భయ్య.